హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఓన్లీ రొటీన్స్ వంటలేనండి. స్పెషల్స్ అయితే ఏమీ చేయలేదు, కానీ మంచి పోషకాలు బలం ఉన్న కర్రీస్ అయితే చేశానండి నేను. ఏంటంటే చిక్కుడుగాయ అన్ని కూరగాయలు వేసి వెజ్ బిర్యానీ చేశానండి. తర్వాత నువ్వొప్పు వేసి బీరకాయ కర్రీ ఒకటి చేశాను. నేను ఎలా చేసుకుంటాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎందుకంటే అందరూ ఒకలా చేయరు, ప్రాంతాల వారీగా చేసుకుంటారు కదా. ఫస్ట్ అయితే పొద్దున్న పూరీ కూర చేశానండి. పూరీలు అలా పొంగి మెత్తపడకుండా ఉండాలంటే కొద్దిగా నూనె, ఉప్పు, వాటర్ వేసి కలిపాలండి. మరీ స్మూత్గా కలపకూడదు, అలానే మరీ గట్టిగా కలపకూడదండి. మధ్యస్థంగా కలపాలి పిండి అనేది. మరీ స్మూత్గా కలిపినా కూడా మనకి అవి మెత్తగా వచ్చేస్తాయండి. మరీని ఇలాగా మనం సమానంగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామనుకోండి, చక్కగా పూరీలు అనేవి పొంగి సాయంత్రం వరకు ఉన్నా కూడా మనకి మెత్తపడవండి. అలా పొంగినట్టే ఉంటాయి. ఈ చిన్న టిప్పు పాటించి చేస్తే చాలు. ఈలోపు పిండి నానేలోపు నేను టీ పెట్టుకుని ఉల్లిపాయలు కోసేసుకుంటున్నాను. ఉల్లిపాయ కూరకి చిన్న బెల్లం వేసుకుంటున్నానండి టీలోను. ఈ మధ్య బెల్లం వేసుకుని కాసుకుంటున్నాను టీ అనేది. పంచదార అవాయిడ్ చేద్దాం కదా అనే ఉద్దేశంతో బెల్లంతో చేస్తున్నాను అనమాట. ఈలోపు మనకి చక్కగా టీ అనేది మరిగిపోయింది. నేను కొద్దిగానే పెట్టాను, ఒక్క మనిషికే. టీ మరిగిన తర్వాత పక్కన వాటర్ పెట్టేశానండి. వాటర్ మరుగుతుంటుంది. ఈ లోపల టీ తాగి వచ్చి మనం చక్కగా ఉల్లిపాయలు అది కోసుకుందాం పూరీ కూరకి. పూరీ కూరలో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కొద్దిగా అల్లము, పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. పోపులోను కూర అనేది కొంచెం చాలా దుక్కుల మసాలాలు అవి ఇవి వేసి చేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఒరిజినల్గా మనమైతే ఫస్ట్ నుంచి పూరీ కూర ఎలా ఉంటుందో అదే టేస్ట్తో చేసుకుందాము. న్యాచురల్గా మనం పద్ధతి ఎప్పుడు పూరీ కూర ఎలా ఉండేదో అలాగని. ఇప్పుడైతే మసాలాలు వేసి ఇవ్వేసి అవ్వేసి ఏదో హైలైట్ చేసేస్తున్నారు. అలా అలా ఎందుకు, న్యాచురల్గా ఎలా ఉన్నది అలా ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుందని నేను చక్కగా 2-3 ఉల్లిపాయలు కోసుకున్నాను. పచ్చిమిరకాయ, అల్లం ముక్కలు కోసాను. పోపు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. ఇందులో జీలకర్ర వేసుకోకపోయినా బాగానే ఉంటుందిలే. తర్వాత పచ్చిమిరకాయలు, అల్లం, కరివేపాకు, ఎండుమిరకాయ ఇవి వేగేలోపు ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసాను. ఉల్లిపాయలు మనకి మెత్తపడాలి తప్ప వేగాల్సిన అవసరం లేదండి. పూరీ కూరకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ మెత్తపడాలి, ఉడకాలి, కానీ వేగకూడదు. అదొకటి గుర్తుపెట్టుకొని చేస్తే పూరీ కూర ఎంతో టేస్టీగా బాగా వస్తుందండి. చక్కగా ఉల్లిపాయ అనేది మెత్తపడిపోయింది కదా. నేను ఉప్పు కూడా పసుపు కూడా వేసేసాను. ఇప్పుడు మరిగిన తర్వాత ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్లు శనగపిండి నేను కలిపేసి పోసానండి. ఉల్లిపాయ ఉడికిపోయింది కదా. ఉడికిన తర్వాత ఇప్పుడు చక్కగా అది ఒక 2-3 నిమిషాలు ఉడికితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆయిల్ పొయ్యి మీద పెట్టి మనం పూరీ అనేది చేసేసుకుందాం. పూరీలు చక్కగా చిన్న సైజులో చక్కగా మందంగా చేసుకుంటే అండి, ఎప్పుడైనా పూరీ పొంగి మీకు అలానే ఉండాలంటే పూరీ ఎప్పుడు కూడా పలసగా చేయకూడదండి, మందంగా చేసుకోవాలి. దలసరగా ఉంటే పూరీ పొంగి చక్కగా టేస్ట్ బాగుంటుంది. పొంగిన పూరీ అలానే ఉంటుంది, మెత్తబడదు, నూనె పీల్చదు. నూనె పీల్చేసిన పూరీ అయితే మనకి చప్పబడిపోతుందండి. మనకు నూనె పీల్చకుండా పొంగుద్ది కదా, అదైతే అలానే ఉండిపోతుంది. నేను చక్కగా పూరీలన్నీ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని నేను పిండి గట్టిగా కలుపుకున్నాను కదండి, ఒకదానికొకటి అంటుకోవు. చక్కగా మనం ఎలా వేసినా కూడా అలానే ఉంటాయి. చూసారా ఎలా పొంగుతున్నాయో? అలా పొంగినట్టే ఉంటాయండి. సాయంత్రం వరకు ఉన్నానే నాకైతే అలానే ఉన్నాయి. ఎందుకంటే నేను చక్కగా పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నాను అనమాట. కలుపుకోవడం వల్ల అవి చక్కగా చూడండి, మీకు చూపిస్తాను. ఎంతసేపుకైనా మీకు అలానే ఉంటాయి ఆ పూరీలు. అస్సలు మెత్తబడవు, లొంగవు, ఏమి చెయ్యవు. ఈ పూరీ కూర అంటే మా వారికి ఉప్మా కూడా చేస్తే చాలా ఇష్టమండి. టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇగో ఎప్పుడనగా వేపానో చల్లారిపోని అయినా అలాగే పొంగు ఉన్నాయి, మెత్తబడలేదు. చక్కగా ఆ కూరతో సర్వ్ చేసేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది.
తర్వాత వెజ్ బిర్యానీకి నేను ఆ కూరగాయలన్నీ చక్కగా వేపేసుకునండి కర్రీలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. క్యాప్సికమ్, క్యారెట్, బంగాళదుంప, బీన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మసాలా, బిర్యానీ మసాలా, అదే చిక్కుడుకాయ అన్ని కూరగాయలు వేసేసానండి. చక్కగా 80% ఉడికిన రైస్ వేసేసి చక్కగా నేను డీటెయిల్గా కర్రీ చేయడం చూపించలేదు. 80% వేసిన ఉడికిన రైస్ వేసేసి చక్కగా ఇందులో దమ్ ఇచ్చేసుకున్నానండి. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉందండి. వెజ్ బిర్యానీ చక్కగా చికెన్ అది తినకూడదు అంటున్నారు కదండి, ఇప్పుడు దానివల్ల వెజ్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీలో ఎవరైనా చిక్కుడుగా వేసుకుని తినకపోతే ఒకసారి చిక్కుడుగా వేసి వెజ్ బిర్యానీ చేయండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. బిర్యానీ చిక్కుడుగాయలు వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనంటే డీటెయిల్గా ఏమీ తీయలేదు, టేస్ట్ అయితే చాలా బాగుందండి. తర్వాత నైట్కి అయితే నేను బీరకాయ నువ్వుల కర్రీ వండాను. బీరకాయ నువ్వుల కర్రీ మంచి బలం కదండి. ఎప్పుడైనా మనం అలా కాంబినేషన్స్ చేసుకుంటూ ఉంటే కొంచెం హెల్తీగా తినాలి అని అనుకుంటే ఇలా నువ్వులు ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి. నువ్వులు వేస్తే మనకి ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయండి. నువ్వులు కానీ నువ్వుల నూనె కానీ చాలా మంచిది. అందుకని ఆనపకాయ కానీ బీరకాయ కానీ ఇలాంటి వాటిల్లో చక్కగా నువ్వులు అనేది వేస్తూ ఉంటాను ప్రతి దాంట్లోనూ. సర్లే పొద్దుట వెజ్ బిర్యానీ అయిపోయింది కదా, నైట్కి బీరకాయ కర్రీ చేద్దాము, దాంతోపాటు నువ్వులు వేసి చేసుకుంటే కమ్మగా ఉంటుంది, మనకి హెల్దీ అనేసి అలా రెడీ చేసుకున్నానండి. బీరకాయ కూర అనేది 2 నిమిషాల్లో అయిపోతుంది. చూసారు కదా, పొద్దున్న టిఫిను బోళ్ళని గిన్నెలు అయిపోయినాయండి. ఇవన్నీ తోమేసి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందిరా బాబు అనిపించింది. సింక్లో పెట్టలేదండి, చాలా గిన్నెలు ఉన్నాయి, దానివల్ల బయట పెట్టేశాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్, మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. నా వంటలు ఇష్టపడేవాళ్ళు, లైక్ చేసేవాళ్ళు అయితే షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. స్టవ్ మధ్యలో ఆరిపోయిందని మళ్ళీ వెలిగిస్తున్నాను. చక్కగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసి ఉప్పు పసుపు వేసానండి. ఆ పసుపు నేచురల్ పసుపు మాల కలర్ ఎక్కువ వచ్చేస్తుందండి. నువ్వులు వేపేసి పక్కన పెట్టేశానండి. అది చక్కగా మిక్సీలో వేసి బరకగా పొడి పెట్టేస్తాను. చక్కగా ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి కదండి. సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయి కర్రీ అండి ఇది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. బీరకాయ హెల్దీ, నువ్వులు హెల్దీ, చాలా మంచిదండి. బాలింతరాలు కానీ పచ్చివాళ్ళు కానీ ఎవరైనా ఈ నువ్వులు వేసి చేసుకోండి, ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయి. కంపల్సరిగా పిల్లలకు పెట్టడం అస్సలు మర్చిపోద్దండి. ఈ రోజుల్లో అస్సలు బలం ఉండలేదు. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి వచ్చింది. ఈ టైంలో మనం ఉప్పు ఫస్ట్ వేసాను, కారం కూడా వేసానండి. ఇప్పుడు నువ్వులు వేసేసుకుని కలిపేసుకుని 1 నిమిషం ఉంచుకుని దించేసుకుంటే మనకి బలవర్ధకమైన ఆహారం అంటారు చూసారా, అలాంటి కర్రీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. బాయ్ అండి. వీడియో ఇంతటితో ఎండ్ చేసేద్దామని అనుకుంటున్నాను. మరో వ్లాగ్తో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇలాంటి కర్రీస్ పిల్లలకి పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి, ఎందుకంటే ఇలాంటి పాత కర్రీస్ అన్నీ మరుగున పడిపోతున్నాయండి. బాయ్ అండి.